రాష్ట్ర వ్యాప్తంగా మబ్బులు ముసిరేశాయి. రోజంతా తేలికపాటి జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లెలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటితో కూడా ఉధృతంగా సాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తూ ఉండడంతో ఇవాళ ఇంకొన్ని అడుగుల నీటి మట్టం పెరగనుందని కేంద్ర జల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు, ఏటూరు నాగారం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జంపన్న వాగు పొంగి పొర్లుతూ ఉండడంతో ఎలిశెట్టిపల్లి, కొండాయి, మాల్యాల జిల్లాల మధ్య పడవలతో రవాణాని కొనసాగిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరంగల్లోని భద్రకాళి చెరువు, హనుమకొండలోని వడ్డేపల్లి చెరువులు నిండి ముత్తడిపోస్తున్నాయి. ఇక అలుబాక సమీపంలోని గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన బానారి పగిడిద్దరాజు మృతదేహం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం సమీపంలోని గోదావరిలో లభ్యమైంది. విస్తారంగా కురుస్తున్న వర్షానికి భూపాలపల్లిలో 3 రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచింది. కేటీకే 1, 2, 3 ఉపరితల గనుల్లో కూడా బొగ్గుతో పాటు మట్టి పనులు కూడా నిలిచిపోయాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశా, ఛత్తీస్గఢ్ వైపు వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలకు అవకాశం ఉందని సూచించింది. ఇవాళ ఆదిలాబాద్, కామారెడ్డి, కుమరం భీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జనజీవనానికి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టేలా రెవెన్యూ శాఖ పరిధిలో అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు రెవెన్యూ, విపత్తుల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాలపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ తదితర విభాగాలతో రెవెన్యూ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కూడా పేర్కొన్నారు.